మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. పురుషులు మాకు కూడా ఒక భద్రత కల్పించాలి. భార్య బాధితులు ఉన్నారు, లేకపోతే ప్రియురాలి బాధితులు ఉన్నారు, ఒక అమ్మాయి వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ చట్టం నిజంగా రావాలేమో అనిపించింది ఈరోజు కేసు నేను విన్న తర్వాత. కొండంత బాధ, గుండెంత బరువు చేసుకొని ఒక వ్యక్తి మన స్టూడియోకి వచ్చిండ్రు. అక్క చచ్చిపోయిందని సొంత అక్క కూతురుని తీసుకున్నాం. కలిసి ఉండాలన్న ఉద్దేశం ఉన్నోళ్ళు నా పేరు మీదనే ఉండాలి, నీ పేరు మీద ఉండొద్దని కొట్లాడరు ఎవరు. ఎగ్జామ్ అయిపోయింది కదా, రిజల్ట్ ఇచ్చినప్పుడు వస్తలే, లేకుంటే మా నాన్న చేసి పెట్టుకులు ఎవరు లేరులే అని సాకులు చెప్తుంది మేడం. నాకు ఈ సికింద్రాబాద్ కల్చర్ పడట్లేదు. అక్కడేమో లాంగ్వేజ్ లేదు కాబట్టి అక్కడ పడలే, ఇక్కడ లాంగ్వేజ్ ఉంటే ఊరు పడలే. మరి ఆ డాక్టర్కి డౌట్ రాలేదా భర్త చనిపోయిందంటే? ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కంట్లో కారం వేసి కొట్టినని ఊరు అందరికి చాటింపులు మేడం. అది చెప్పు నాకు, అంతే. ఒప్పుకుంటున్నా, మరి నేను కొట్టానని అంటుంది కాబట్టి. కొట్టాను అనుకుంటా మేడం, కొట్టినా. అమ్మా నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. రాపిస్తారులే కానీ అతనికి పంపించండి మేడం, అతనికి పంపించి. నువ్వు మొండి మాటలు మాట్లాడకమ్మా. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఇప్పటి వరకు ఎన్నో చట్టాలు వచ్చినాయి. అంటే ఆడపిల్లకి చిన్న అన్యాయం జరిగితే రియాక్ట్ అయ్యే చట్టాలు ఎన్నో విన్నాం. కానీ ఈరోజు సమాజం ఉరుకుతున్న తీరును చూస్తుంటే డెఫినెట్లీ మొన్నటి వరకు ఏ విధంగా అయితే మొగోళ్ళందరూ పురుషులు మాకు కూడా ఒక భద్రత కల్పించాలి, మాకు కూడా ఫేవర్గా కొన్ని చట్టాలు రావాలి, మేము కూడా అంటే చాలామంది భార్య బాధితులు ఉన్నారు, లేకపోతే ప్రియురాలి బాధితులు ఉన్నారు, ఒక అమ్మాయి వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకు ఒక చట్టం రావాలని పోరాడుతూ ఉన్నారు. ఈ చట్టం నిజంగా రావాలేమో అనిపించింది ఈరోజు కేసు నేను విన్న తర్వాత. సో అలాంటి కేసు మన దగ్గర ఉంది. అండ్ ఎవరైతే బాధపడుతున్నారో ఆ వ్యక్తి కూడా మన దగ్గర ఉన్నాడు. ఆయనను కలవడానికన్నా ముందు మనము ఈరోజు ఈ కేసుని డీల్ చేయడానికి మీ అందరికీ ఎంతో బాగా తెలుసు ప్రియా చౌదరి గారు. ఆవిడ మంచి ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ జర్నలిస్ట్ ఆవిడ ఉన్నారు. నమస్తే అమ్మ. కొండంత బాధ, గుండెంత బరువు చేసుకొని ఒక వ్యక్తి మన స్టూడియోకి వచ్చిండ్రు. మరి ఆయన బాధ ఏంది, ఆయన మాటలు ఏంటుంటే, ఆయన కళ్ళు చూస్తుంటే అయితే నిజంగా అసలు ఎంతో బాధతో వచ్చిండు. ఇవాళ ఏదో ఒకటి చేసి పంపించాలన్నంత ఒక బాధ మా లోపల కూడా నిండింది. ముందు వెళుద్దాం మనము. చాలా దూరం నుంచి వచ్చిండు, కానీ ఇక్కడనే ఉద్యోగం చేస్తున్నారు. నేత్రం అన్న, రండి. నమస్తే. మీ పేరు నేత్రం? జైత్రం మేడం, తేజావత్. ఓకే, ఏ ఊరు? సొంతం ఖమ్మం మేడం, డోర్నకల్ మేడం, డోర్నక్ దగ్గర గోవిందరాల విలేజ్ మేడం. ఓకే. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేడం. ఇక్కడ సార్ దగ్గర ఐఆర్పిఎస్ సార్ దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నాం మేడం, రైల్వేలో. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఎవరితో బాధ నీకు? మిస్సెస్ సార్ మేడం. నేను డ్యూటీకి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఫోన్ తీసుకొని మాత్రం మాట్లాడుతుండే అంట మేడం. మా మమ్మీ ఒకసారి చెప్తే నేను ఆమెకు అన్నా, నువ్వు ఫోన్ తీసుకొని రోడ్ మీద వెళ్ళి మాట్లాడడం మంచిది కాదు, ఏమైనా ఉంటే మన క్వార్టర్స్ కదా, మంచి ఏమైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకో. ఫోన్ మాట్లాడినంత మాత్రాన మనం అనుమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్తో మాట్లాడచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు. కొంతమందికి అలవాటు ఏంటంటే ఇంట్లో మాట్లాడుకుంటే పెద్దవాళ్ళు ఇసుక్కుంటారేమోనని బయటకు వెళ్ళి ఉండొచ్చు. ఉగాదికి వెళ్తాను కదా, సరే వెళ్ళి మళ్ళీ ఒక 10 days 15 days ఉండి వస్తానంటే, సర్లే ఫస్ట్లో వెళ్ళింది కదా, వెళ్ళి ఒక 10 days ఉండి వచ్చేసింది కదా, అట్లానేమనుకుని పంపించాను మేడం. వెళ్ళిన తర్వాత 2 days 3 days బాగానే మాట్లాడింది మేడం, క్లోజ్గా మాట్లాడడము మంచిగానే ఉంది మేడం. 5-6 days తర్వాతనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది, లేకుంటే ఇంకా ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది మేడం. అంటే గొడవ పడ్డారా మీరు? గొడవ ఏం పడలేదు మేడం. అంటే గొడవ పడలేదు అంటే మేడం, నేను నీకు ఊరికి పంపాను, నేను ఎందుకంటే ఇక్కడ చూపించుకుంటా, రేపు ఇక్కడ నుంచి నువ్వు వెళ్తావు, అక్కడ ఊరోళ్ళు ఏమనుకుంటారంటే నీ భార్యను చూయించుకోవడం చేత కాలేదు కాబట్టి నీ ఇక్కడ వదిలేసినావు, మీ నా ఇక్కడ అయితే జరిగింది. అంటే ఫోన్ బ్లాక్ చేయడానికి ఆ లెక్కన ఆలోచిస్తే ఈయన వెళ్ళిన తర్వాత కూడా 3 రోజులు బాగానే మాట్లాడింది. బాగానే మాట్లాడింది మేడం. మళ్ళీ అప్పటి నుంచి నాకు తెలియకుండానే ఆపరేషన్ చేయించుకుందాం మేడం. ఆపరేషన్ చేయించుకుంది మేడం. అంటే నీ సంతకం లేదు, ఏం లేదు సార్. వాళ్ళు అక్కడ ఏం కారణం చెప్పుంటారు? అక్కడ నేను ఇప్పుడు నేను డైరెక్ట్ మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తని అడిగినా మేడం. మొన్న వెళ్ళినప్పుడు
అక్క ఇట్లా నన్ను భర్త సైన్ లేకుండా మామూలుగా అబార్షన్ చేయరు కదా, ఎట్లా చేయించుకున్నానంటే మా కల్పనే అన్నది భర్త చనిపోయిండు కాబట్టి మేడం నాకు పాప ఉంది, మళ్ళీ నెక్స్ట్ పాప పుట్టుతుందేమో అనుకొని భయం ఇస్తుంది మేడం, అందుకోసం డాక్టర్కి డౌట్ రాలేదా భర్త చనిపోయిందంటే? అదే కదా చనిపోయింది యాక్సిడెంట్ లో ఏమంటే అంది స్పాట్ గా చనిపోయింది మేడం. ఇప్పుడు చనిపోయింది, నేను వచ్చిన అబార్షన్ చేయించుకుంటున్నాను చెప్పి స్పాట్ లో వచ్చి చేయించుకుంటుంది. అంటే భర్తను వదిలేసి స్పాట్ లో చంపేసి అంటే హాస్పిటల్ అనే స్పాట్ లో చంపేసి స్పాంటేనియస్ గా ఇది చెప్పిన తర్వాత ఇమీడియట్ గా అబార్షన్ కి వెళ్ళిపోయింది. సరే వెళ్ళింది, అక్కడ డాక్టర్స్ కూడా కన్ఫర్మేషన్ చూసుకోవాలి కదా, హాస్పిటల్ వాళ్ళు కనీసం మినిమం ఎంక్వైరీ ఆలోచించాలి కదా, మినిమం ఎంక్వైరీ అనేది చేయలేదు. ఇప్పుడు ఈ అబార్షన్ అనే విషయం తెలిసిన తర్వాత నువ్వు ఏమైనా పోలీస్ కంప్లైంట్ అట్లా ఏమైనా చేసినావా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను సార్. ఎక్కడ, ఏ పోలీస్ స్టేషన్? గార్ల వాళ్ళ మండలంలోనే ఇచ్చాను సార్. అంటే ఆయన కంప్లైంట్ తీసుకున్న రిసిప్ట్ ఇచ్చిండా? ఇచ్చారు మేడం. అక్కడ వెళ్ళి నేను మా సొంత అన్ననే. తర్వాత అది ఎఫ్ఐఆర్ చేసిండ్రా? ఎఫ్ఐఆర్ చేయలేదు సార్. చేయలేదు సార్. ఆయన ఎంక్వైరీ కూడా ఏమన్నా చేసిండా ఇట్లా అబార్షన్? వెళ్ళి మేము పంపిస్తాం. చేస్తే ఏ హాస్పిటల్ అని ఏమన్నా తెలిసిందా నీకు? నాకు అంత ఐడియా లేదు సార్. అక్కడ మళ్ళీ నువ్వు ఫాలోఅప్ చేయలేక? చేయలేదు సార్. ఎందుకు చేయాలి? వీళ్ళు బెదిరించారా? వీళ్ళు ఏం బెదిరియలే అంటే సార్, నేను ఇప్పుడు నా దగ్గర వాళ్ళు చేయించుకున్నారు అనేది కరెక్ట్ గా ఇన్ఫార్మ్ లేదు సార్. అంటే నీకు బాధ అనిపించలేదా? బాధ, చాలా బాధ వేసింది సార్. మళ్ళీ వెళ్ళి నేను అడిగితే నువ్వు ఇంకోసారి అబార్షన్ గురించి నువ్వు అడిగితే మాత్రం నేను హైదరాబాద్ లో నువ్వు ఒక్కడే ఉంటున్నావు కదా, నేను డైరెక్ట్ వచ్చి చంపేస్తామని ఎవరన్నా మా బావనే చెప్పింది సార్. మా బావ అంటే తండ్రిను అమ్మాయి తండ్రి వాళ్ళ సొంతం తమ్ముడు కొడుకు సార్. నువ్వు ఎందుకు నీ మొగుడుతోని కలిసి ఉంటలేవు? పాప పుట్టిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు ఒక కాన్ఫాన్ ఉంది నాకు. అతని దగ్గర వెళ్ళిన తర్వాత కాన్ఫాన్ అయితే వాళ్ళ అమ్మ ఏమన్నదంటే, ఇది వచ్చి 2 నెలలు కూడా కాలేదు, అంతలోనే వాంతింగ్ చేసుకుంటుంది, కళ్ళు తిరుగుతుందని అంటుంది. మనదా లేకపోతే వేరే వాళ్ళది ఎవరైనా తీసుకొచ్చిందా అని వాళ్ళ అమ్మ అన్నది. అన్నదా మీ అమ్మాయి మాట? లేదు మేడం, ప్రామిస్ గా చెప్తున్నా మేడం. ఇప్పటిదాకా నేను చెప్పలేము, ఆమె అడగలేదు, నేను చెప్పలేము మేడం. నేను అన్ని ఉంటే మేడం హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తాను మేడం? నేను ఆయన అనలేదు అని ఆయన అంటున్నాడమ్మా. అన్నాడని నేను అంటున్నా మేడం. అతను అన్నందుకునే మాకు గొడవలు వచ్చింది. సరే ఓకే, ఆయన అన్నాడు. ఆయన అన్న తర్వాత నువ్వేం చేసినావు? వెళ్ళిపోయినా ఊరికి? వెళ్ళిపోలే మేడం. నువ్వు అట్లా ఎందుకు అంటున్నావు నువ్వు అని ఇక మా ఇంటి పక్కన వాళ్ళకి పిలిపించిన నేను. నీకు వాళ్ళ అమ్మతో ప్రాబ్లం ఉందని నాకు అర్థమవుతుంది. వాళ్ళ అమ్మది మళ్ళీ మాట్లాడతా, కానీ ఈయనతోని ప్రాబ్లం ఏందనేది నువ్వు నాకు చెప్పాలి ఫస్ట్. ఈయనతోటి ప్రాబ్లం ఏంటంటే, మా అమ్మ చెప్పింది నిజమా కాదా, నువ్వు నిజంగానే నాదే నా ఈ కడుపు అని వచ్చి మేడం కడుపు మీద కొట్టింది మేడం. ఆయన కడుపు మీద కొట్టిండా? కొడితే ఇక నేను కూడా ఆయన అన్నది నేను ఎందుకు ఊరుకోవాలి, నువ్వు అట్లా చెప్తావా నాకు? నేను 2 సంవత్సరాలు మా ఇంటి దగ్గర ఉంటేనే నేను ఇలాంటి పని చేయలేదు. నీ దగ్గర వచ్చి నేను అట్లా తీసుకొని వచ్చేదాన్ని అట్లా కనిపిస్తున్నా నేను. కానీ అది కాకుండా నువ్వు 2 సంవత్సరాలు ఎందుకున్నావు అది చెప్పు నాకు. సార్ వాళ్ళ తమ్ముడు కల్పన, మేము మా నాన్నకు వండ పెట్టడానికి ఎవరైనా లేరు కదా, వయసుగా ఉన్నాడు, ఎక్కడైనా పెళ్లి చేసుకుంటే ఏమైంది, ఇప్పటి నుంచి ఆయన వండుకొని తినాలంటే ఏం తింటాడు, ఆయనకు కూడా ఒక తోడు ఉండాలి కదా అని ఆ మామయ్య అన్నాడు. అతనితో నువ్వు ఎందుకు మాట్లాడినావు, మీ నాన్న విషయం ఎందుకు తీసినావు అని తలుపు పెట్టి కొట్టిండు మేడం నాకు. దానికి నువ్వు ఉన్నావు 2 సంవత్సరాలు? అందుకునే ఉన్నా మేడం. అది చెప్పు నాకు, అంతే. నేను అడిగితే నువ్వేమన్నావు? నీ పెళ్ళాం నీ కొట్టినావా అని అడిగినా. నేను అడిగినా మంచిగా, నువ్వేం చెప్పినావు? నేను కొట్టలేదు అన్న మేడం. మరి ఆమె అన్నిసార్లు కొట్టినామని చెప్తుంది కదా. నేను ఒక్క దెబ్బ కూడా కొట్టలే మేడం. కాకపోతే ఇట్లా అన్న, నువ్వు పోయి ఆ అబ్బాయితో అట్లా మాట్లాడడం కట్టు కాదు కదా, ఏమైనా మాట్లాడి ఉంటే మంచిగానే మాట్లాడాలి అని నేను అంతే అన్నా. కానీ మేడం ఆమెకు ఏ విధంగా అయితే నేను అబ్బాయితో మాట్లాడడం తప్పు కాదు మేడం, మాట్లాడొచ్చు మేడం. సరే నేను కొట్టాను అనుకుంటా మేడం, ఒప్పుకుంటున్నా. మరి నేను కొట్టానని అంటుంది కాబట్టి. కొట్టాను అనుకుంటా మేడం, కొట్టినా కాదు మేడం. నేను ఏం అడిగినా నిన్ను? సరే కొట్టాను, నేను కొట్టలేదు ఒప్పుకుంటున్నాను అనేది కాదు. అతను అనేది సరే కొట్టా తర్వాత ఏంటి? కంట్లో కారం వేసి కొట్టినని ఊరు అందరికి చాటింపులు మేడం. ఇట్లా కాదు, ఇది ఇప్పుడు మీరు దర్వాజాలు పెట్టుకొని లోపల కొట్టుకున్నారో ఏం చేసుకున్నారో ఎవరికి తెలియదు. కాబట్టి నేను మా అడ్వకేట్కి ఇస్తా, ఆయన నిన్ను ప్రశ్నలు అడుగుతాడు, కరెక్ట్గా చెప్పు. నిన్ను కొట్టింది నిజమైతే మీ ఆయన ఇటు నుంచి ఇటే జైల్లో పంపిద్దాం. ఇప్పుడు సెకండ్ కొట్టిన తర్వాత హైదరాబాద్ లో కొట్టిండా నిన్ను? మీ ఇంటికి వచ్చి కొట్టిండా? హైదరాబాద్ లో కొట్టారు. హైదరాబాద్ లో కొట్టిన తర్వాత నీకు బ్లీడింగ్ అక్కడే అయిందా, వెంటనే అయిందా? కాదు సార్, నాకు అక్కడ కొట్టిన తర్వాత నీకు ఉంచాను నేను అని, నా కడుపులు వస్తుంది హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను, నీకు ఇంట్లో కూడా ఉంచాను నేను. అసలు నువ్వు వెళ్ళిపో అనేసరికి నేను ఎందుకు వెళ్ళిపోతా, నువ్వు తీసుకొచ్చినావు కదా, ఎట్లా తీసుకొచ్చినావు అట్లా పోయి మా ఇంటి దగ్గర ఏం చెప్పి పంపిస్తావో అట్లా పంపించి రాగానే నేను ఒక్కదాన్ని పోవాలంటే పోను అని ఇద్దరం చదువుకున్నాం సార్ మేము.
మేడం నేను ట్రైన్లో ఎక్కిపోతే చచ్చిపోతానని చెప్తే నేను ట్రైన్లో కూర్చున్న ఫోటో కూడా ఉన్నాయి మేడం. వాయిస్ ఫస్ట్ ఆమె ట్విన్స్ ఉంది మేడం, ట్విన్స్లో ఒక కాన్పు వచ్చింది, ఒక కాన్పులో తయారవుతుంది, మంచిగా చూసుకోకపోతే ఆటోమేటిక్ బ్లీడింగ్ అయిపోతుంది అంటే మేడం స్టాంప్తో సహా ఇచ్చారు మేడం. మీరు చూడండి మేడం, డాక్టర్తో సహా మేడం. ఆ 2వ నెల తర్వాత ఎన్ని రోజుల తర్వాత అబార్షన్ అయిందమ్మా నీకు? ఎన్ని రోజులా సార్? వారం, ఒక 10 రోజులకి అయిపోయింది సార్ అబార్షన్. ఈ తీసేసింది ప్రెగ్నెన్సీ తీసేటప్పుడు నీ భర్త అనుమతి తీసుకున్నావా? ఆయనకు అడిగిన సార్ ఫోన్ చేసి, మరి కల్పనకు అట్లా బ్లీడింగ్ అవుతుంది జత్రా, మరి ఎట్లా నువ్వు వస్తావా హాస్పిటల్కి అని నాన్న ఫోన్ చేసిరు అతనికి. ఇప్పుడు ఏ హాస్పిటల్ అది? నీకు ఆ రిపోర్ట్స్ ఉన్నాయా? ఖమ్మం. ఎవరు సంతకం పెడితే అబార్షన్ చేసిండ్రు నీకు? సంతకం నేను పెట్టినా మా నాన్న పెట్టారు సార్. మీ ఇద్దరు పెడితేనే తీసేసిండా? అయితే అంటే నీ భర్త చనిపోయింది అని చెప్పినావు అని చెప్పి మాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఒక్క నిమిషము కల్పన, ఒక్క నిమిషము. మీ నాన్న మాట్లాడిన వాయిస్ రికార్డు ఉంది, ఒక్క నిమిషం స్టూడియోలో ప్లే చేస్తున్నాం, లైన్లో ఉండాలి. హలో, నమస్తే అండి. రైల్వే హాస్పిటల్ డాక్టర్ని మాట్లాడుతున్నాను. ఈ పేషెంట్ ని చూసిన డాక్టర్ అమ్మ ఆపరేషన్ లో ఉంది. అయితే ఈ రిపోర్ట్ ని బట్టి నేను చెప్తున్నా, ఇందులో ఏంటంటే లోపల బిడ్డ 1.5 నెలల బిడ్డ ఉండే. అందులో ఏంటంటే 2 నీటి బుడగలు ఉన్నాయి. ఒక్క నీటి బుడగల బేబీ ఉన్నది, ఒక నీటి బుడగల బేబీ లేదు. యాక్చువల్లీ అది ట్విన్స్ అన్నమాట. ఒక్క ట్విన్ కరిగిపోయింది, ఒక్క ట్విన్ ఉంది. సరే, ఇప్పుడు ఇది అబార్షన్ చేసిన కేసు కాదు, చేయించే కేసు కాదు. అదే పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇది గవర్నమెంట్ దవాఖానా, ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తీస్తారు. ఏ పిండంని చంపేయరు అట్లా ఉట్టిగానే. అర్థమైందా? తీపియాలంటే అది రేప్ కేసు అన్నా కావాలా, ఇల్లీగల్ అన్నా కావాలా, పిండం ఖరాబ్ అని ఉండాలా, లేకుంటే తల్లి ప్రాణంకి రిస్క్ ఉండాలి. ఈ 4 ఉంటేనే తీస్తారు. ఇప్పుడు ఆమె క్లియర్ గా చెప్పింది, ఆ డాక్టర్ గారు క్లియర్ గా చెప్పింది. ఫోన్ కూడా చేపిస్తున్నా మేడం నేను. ఎవరితో? ఏమన్నాడు? అయితే నేను ఫస్ట్ లో ఏమన్నాడంటే, నేను కొట్టినా అట్లా అయిపోదని నాకు తెలియదు అన్నాడు. అమ్మ, కొట్టిన 10 రోజులకి అబార్షన్ అవ్వదు బంగారం. కొట్టిన 10 రోజులకి బ్లీడింగ్ అవ్వదు బంగారం. అంత నిర్లక్ష్యంగా నీకు అబార్షన్ చేసినటువంటి డాక్టర్స్ ఎవరు? నెంబర్ 1, హాస్పిటల్ పేరు చెప్పావు కాబట్టి మేము ఖచ్చితంగా హాస్పిటల్కి ఎంక్వైరీ పంపిస్తాము. భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళి అంటే ఏంటమ్మా, ఇదేమైనా బొమ్మలాట అనుకుంటున్నారా, లేకపోతే స్క్రీన్ మీద 2 నిమిషాలు నాటకం అనుకుంటున్నారా? టీవీ సీరియల్స్ బాగా చూస్తావా ఏమి నువ్వేమన్నా? చక్కగా ఇందాడి నుంచి అల్లిన కథ అల్లకుండా చక్కగా నిదానంగా చెప్పుకుంటూ వస్తున్నావు. అమ్మ, నీ వయసు ఎంత? 27 ఇయర్స్కి నీ జీవితాన్ని భ్రష్టు పట్టించేసుకున్నా అంటే 21 ఇయర్స్లో నువ్వు పెళ్లి చేసుకున్నావు. 6 సంవత్సరాలు అందమైన నీ జీవితాన్ని ఎంత ఖరాబ్ చేసుకున్నావు. ఒక ఉద్యోగస్తుడు భార్యగా గొడవలు వస్తాయి, గొడవలు రాని కాపురం అంటూ ఉండదు. గొడవలు ఉంటేనే అది కాపురం ఉంటుంది. గొడవలు వచ్చినంత మాత్రాన సంవత్సరాల తరబడి మీ నాన్నకు వండి పెట్టేవాళ్ళు లేరని నువ్వు వెళ్ళావా, లేకపోతే మీ నాన్నకు వండి పెట్టడానికి కావాలని నీ నాటి పెట్టుకున్నాడా? వండి పెట్టడానికి అయితే ఫస్ట్ పెళ్లి కూడా చేపించేటోడు కాదు మేడం. అమ్మా, నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పంతే. ఎప్పుడు మేడం కొట్టినా, ఎప్పుడు తిట్టినా కానీ వచ్చి కల్పన నీకు తీసుకెళ్తాను ఎప్పుడు రాడు మేడం అతను. అమ్మ, వచ్చినప్పుడు లోపల పడేసి తన్ని పంపించింది ఎవరు? అతనికి తన్ని పంపించిందమ్మా. ఇంటికి వస్తే విషం పెడతానని దాంట్లో విషం కలిపి పెట్టి మరి చంపుతానన్నది ఎవరు? అలాంటి అబద్ధాలు చెప్తే మేడం అసలు అతని దగ్గర కూడా వెళ్ళను నేను, తెలుసా? అసలు దగ్గరికి ఎప్పుడు వెళ్ళావనమ్మా? మేడం వెళ్ళే ఉద్దేశం ఎప్పుడుంది? అలాంటి మాటలు మాట్లాడితే అసలు నాకు ఆయన వద్దు కూడా. అరే, నువ్వు ఇప్పటి వరకు ఎందుకు వద్దో చెప్పు. ఇప్పుడు వద్దు కూడా అని మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పటి వరకు నువ్వు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అతను ఇప్పటి వరకు సొంత మేనరికంలో పెళ్లి చేసుకున్నా, ఇప్పుడైనా మాట్లాడేమో వచ్చి తెలుసుకో. అమ్మా, మారనంత దుర్మార్గుడైతే ఈ పాటికి ఇతని హిస్టరీ పోలీస్ స్టేషన్లో ఉండేది. కల్పన, చెప్పండి మేడం. ఇప్పుడు నీకు ఈయనతో కలిసి ఉండడం ఇష్టం అంటున్నావు కదా, ఇష్టమే కదా, ఆయన అంటే ఇష్టమే కదా, ఆయనతో కలిసి ఉంటావు కదా? అతనితో కలిసి ఉండడం ఇష్టం మేడం. నాకు ఒక పాప ఉంది మేడం. అయితే ఒక పని చేద్దాం, రేపు వస్తావా? కుదరదు మేడం. రేపు ఎందుకు? ఏం పని ఉంది నీకు సంసారం కన్నా గొప్పగా? ఏం పని లేదులే కానీ రేపు కుదరదు మేడం. సరే, ఎప్పుడు వస్తావు మరి? 4 రోజులాగా వస్తాను మేడం. నువ్వు వచ్చి మాట్లాడతావా? మాట్లాడు. నువ్వు ఆడేండో కూర్చొని నీకు సంసారం ఇంపార్టెంట్ కాదు, నీకేదో రేపు పెద్ద ఎగ్జామ్ ఉన్నట్టు ఏమీ పని లేకున్నా కూడా రానంటున్నావు అంటే నీ ఇంట్రెస్ట్ ఏంది అనేది ఈయనే ఫస్ట్ అర్థమైపోతుంది.
అంటే ఇప్పుడు నా మొగుడు నేను కావాలని వస్తున్నాడు అని అంటే నిజంగా ఎప్పటి నుంచో ప్రేమ దాచిపెట్టుకున్న భార్య అయితే వెంటనే ఉరికొస్తుందమ్మా. నీ లెక్క 4 రోజులు ఆగొస్తా, నాకేం పని లేదు కానీ కొంచెం టైం తీసుకొని వస్తా, 3 గంటల దూరంలో పెట్టుకొని 24 గంటల దూరం ఉన్నా కూడా ప్రయాణం చేసి వస్తుంది పెళ్ళాం అనేది. అర్థమవుతుందా? పెళ్ళాం కావాలంటే ఆయన వస్తాడు మేడం. అట్లా ఎందుకు అంత ఈగో ఎందుకు? ఒక్కసారి నీ భర్తతోటి మాట్లాడు. రమ్మని చెప్పు, ఈడ కూర్చొని అన్ని మాట్లాడుకుందాము, నేను మంచిగా చూసుకుంటా రా అని పిలువు. ఏదైతే మేము చెప్పినావు ఈయన అడుగు, నువ్వు మాట్లాడు. నీకు ఇక మంచిగా చాలా మంచిగా చూసుకుంటా, కొట్టను తిట్టను ఏం చేయను, హ్యాపీగా చూసుకుంటా వచ్చేసి. నువ్వు హ్యాపీగా చూసుకుంటా, అంత ముందు నుంచే హ్యాపీగా చూసుకుంటాను, ఇప్పుడు హ్యాపీగా చూసుకుంటావని నాకు నమ్మకమే లేదని మేము కాగితం రాయిస్తామమ్మా. ఇలాంటి మాట నేను ఎప్పుడైనా చెప్పినా? ఏ విషయం? పాపకు నీ దగ్గర వెళ్ళకు, ఇతను భూతోడు అని నేను ఎప్పుడైనా చెప్పానా? నువ్వు నువ్వు కాదమ్మా, మీ అత్తయ్య మీ అత్తయ్య చెప్పింది, మీ అత్తయ్య నా కళ్ళ ముందే చెప్తుంది, నువ్వు కూడా చెప్తున్నావు. నాకేమైనా కొత్త నాది లేకుంటే నాకు చెవుడు ఉందా? సుమన్ టీవీ ఆఫీస్కి రా, ఇంతమంది సమక్షంలో నీ మొగుడు నిన్ను కొట్టకుండా మంచిగా చూసుకుంటా అని ఇప్పుడు ఎట్లయితే చెప్పిండో అది మేము పేపర్ రాయిపిస్తాం. ఓకేనా? ఇప్పుడు జీవితం నాశనం చేసుకుంటే ఏం రాదమ్మా. భర్త ఒక అడుగు వేస్తే భార్య 2 అడుగులు వేయడంలో తప్పు లేదు. చక్క పెట్టుకుంటావా లేకపోతే ఇంకా తవ్వుకుంటూ ఇంకా కూర్చుంటావా? మంచి అవకాశం ఇస్తే ఇప్పుడు నీకు జీవితము ఒక్క ఛాన్స్, మళ్ళొక్కసారి ఒక ఛాన్స్ ఇస్తుంది. నీ బిడ్డ చిన్న ఉన్నప్పుడే నీ సంసారం నువ్వు దిద్దుకోకపోతే ఇస్తరాకులు అంటారు చూసినావా, కుక్కలు జింపేసిన ఇస్తరాకులు అంటారు చూసినావా, అట్లా అయిపోతుంది నీ బతుకు. తర్వాత మీ నాన్న ఎన్ని రోజులు ఉంటాడమ్మా? ఎన్ని రోజులు పట్టుకొని ఉంటావు మీ నాన్నని? మేడం మాట మాట్లాడితే మా నాన్నతోటి ఉంటున్నా, మా నాన్న వండి పెట్టడానికి ఎవరు లేరని అతను వచ్చి మీ దగ్గర ఆయన అమ్మా ఒక్క నిమిషం ఉండు, అవన్నీ మాట్లాడకు నువ్వు. నేను మాట్లాడిన దానికి సమాధానం చెప్పగలిగితే చెప్పు, మేడం వస్తా, లేదు రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు, అంతేగాని ఇవన్నీ నాకు వద్దు. నువ్వు ఇడికి వచ్చి చెప్పు, ఇంటా, నేను అదే చెప్తున్నా. అతనికి పంపించండి, మీ భార్యకు పోయి తీసుకొని రా, ఇక్కడ మాట్లాడదామని అతనికి. అమ్మా నిన్నెట్లా నమ్మాలా? అమ్మా ఇద్దరిని నువ్వు కలిసి ఆయన ఇక్కడ నమ్ముతలేవు, కూర్చోబెడదామంటే? నువ్వు నీ తండ్రిని తీసుకొని రా, సరేనా? నీకు తోడు కావాలి కదా, నీకు నీ బిడ్డకి నీ తండ్రిని తీసుకొని నువ్వు ఇడికి రా. రాపిస్తారులే కానీ అతనికి పంపించండి మేడం. అతనికి పంపించి నువ్వు మొండి మాటలు మాట్లాడకమ్మా. నీకు ఇష్టం ఉంటే ఇప్పుడు నువ్వు రా. అర్థమైంది. ఇప్పటి వరకు ఆ అబ్బాయిది ఎక్కడో తప్పు ఉందని చెప్పి మేము ఫీల్ అయినాము, కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటి అని అంటే వాడెందుకు విసిగిపోయినాడో, వాడెందుకు 2 పీకినాడో ఇప్పుడు మాకు అర్థమైంది. వాడు పీకటంలో తప్పే లేదు. కల్పన, చెప్పండి మేడం. నువ్వు ఆయన వస్తానే వస్తా అంటున్నావు కాబట్టి నీకోసం ఒక పని చేస్తా. నేను నీకు మా ఆఫీస్ నుంచి బండి పంపిస్తా, అందులో నీ మొగుడిని కూడా కూర్చోబెట్టి పంపిస్తా, సరేనా? నీ మొగుడు రావడమే కదా నీకు ఇష్టము, వస్తావా? ఎందుకు రాను మేడం? సరే, ఓకే. ఇది పరిస్థితి. కానీ ఈ పరిస్థితిని అంటే ఇన్ని రోజులు ఇప్పుడు వరకు మనకి దొరికిన కేసులు మేడం సార్, మీరు కూడా అంటే ఒక విధంగా ఎక్కడో సంతోషం, అరే ఇద్దరిని కలపగలుగుతున్నామా దీనివల్ల, ఈ వేదిక వల్ల అన్న ఒక సంతోషం ఉన్నప్పటికీ ఇంకోవైపు ఏదో బాధ. ఇది కలిసే బంధంలా కనిపిస్తుంది కానీ ఏమవుతుందో రేపటి రోజు అని. కాబట్టి నీకు సెక్యూరిటీగా సుమన్ టీవీ వెహికల్ ఇచ్చి నిన్ను పంపిస్తాము, నువ్వు పోయి నీ పెళ్ళాంని తీసుకొని ఇడికి రావాలి, ఓకేనా? అప్పుడు దాకా ఫోన్లు చేసుకోకుండ్రి, మాట్లాడుకోకుండ్రి, ఈ కయ్యాలొద్దు. మళ్ళీ అంతలోపు ఇంకో కయ్యం పెట్టుకొని ఆమె వచ్చి మీరు ఫోన్ చేసి ఇంత చెప్పి పెట్టేసి నాకు ఈ మాట అన్నాడు, ఇవన్నీ నాకు వద్దు. సార్ మీరేమంటారు? ఈ కేసు చూసినాక మీకేమనిపిస్తుంది? కానీ ఇక్కడ ఏమైందంటే మేడం, ఇక్కడ ఎంత పెయిన్ అంటే యాజ్ అడ్వకేట్గా నేను కూడా బాధపడేది ఏంటంటే నా పాపని నన్ను చూడనిస్తలేరు, నా పాపని నన్ను చూడనిస్తలేరు. పాప కోసం నేను ఎంత దూరమైనా పోతా అని 22 గుంటల భూమి రాయించుకుంటారు, ఇదొక ప్రాబ్లం. తర్వాత ఈయన ఉండంగా మళ్ళీ ఒక 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ ఏదో వచ్చిన 2 నెలలకే ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక వెళ్తుంది. కానీ అక్కడ ఎటువంటి డౌట్ కానీ ఏది కానీ లేదు, కావాలని పుట్టించిందే. ఎందుకంటే మేము చాలా కేసెస్ చూస్తాం కదా మేడం, ఆమెకు సంసారం చేసుకునే ఆలోచన లేదు. తర్వాత ఈ అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అసలు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఆమెకి ఏమైందంటే ఒక పేరెంటల్ అటాచ్మెంట్ అంటే ఒక ఫాదర్కి సేవకురాలుగా ఉండేదా లేకపోతే ఇంకేమన్నా ఆమెకు లోపల ఉందా తెలియదు. ఆమె మాత్రం పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తుంది. బిడ్డను మధ్యలో పెట్టి బ్లాక్మెయిల్ చేసి తర్వాత ప్రెగ్నెన్సీ అవుతుంది, ఇక్కడ కొడతారు. ఇక్కడ నుండి ఖమ్మం వరకు ఎట్లా పోతుంది మేడం పెయిన్ తోటి? ఒక ఇంతమంది సమాజం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆమె తెలివిగా చెప్పడం కూడా, ఇక్కడ కొట్టాడు 10 రోజుల తర్వాత బ్లీడింగ్ అయ్యి అబార్షన్. డిగ్రీ చదివిన అమ్మాయి 100 కాల్ చేసుకోనో ఇంకేమేమో చేస్తారు. ఒక్క కేసు కూడా లేదు. ఇప్పుడు ఈయన ఫ్యామిలీ కోర్టులో కేసు వేసినాడు,
తర్వాత అక్కడ ఏదైతే అబార్షన్ అయినాక కూడా పెయిన్ఫుల్గా పోయిండు. మనకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈయన చెప్పిన మనం స్క్రూటినైజ్ చేసుకునేటప్పుడు ఆయన చెప్పిన ఏడ్చిండు కంప్లీట్, నా బిడ్డ నాకు కావాలి. కానీ ఇక్కడ చట్టంలో ఏమవుతుందంటే మేడం, చట్ట ప్రకారం పోతే ఈయన ఎంప్లాయ్, ఈయనని ఇంకా అరెస్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళకి 22 గుంటల భూమి దొరికేసింది, ఒక పాప దొరికింది, భర్త అయితే ఉన్నాడు, ఇంకా ఉన్నాడు అంటే ఇంకా కొన్ని సంఘటనలు చూస్తే అక్కడ పిల్లకి ప్రతి మెయింటెనెన్స్ అతనే ఇస్తున్నాడు. ఈవెన్ ఫోన్ రీఛార్జ్తో సహా ఇప్పటికీ అతనే చేస్తున్నాడు. అంటే వాడుకుంటున్నారు అతన్ని. మా అక్క బిడ్డ కదా అని కట్టసితో ఈయన ఉన్నాడు, కానీ ఆమెకి లేదు. చట్ట ప్రకారంగా మనము ఈయనున్న పరిస్థితులు ఏంటంటే గార్డియన్ ఓపీ వేసుకోవచ్చు ఫ్యామిలీ కోర్టులో, అంటే నా పాప కావాలని. కానీ చట్టంలో ఏ ప్రొవిజన్లో కూడా 18 ఇయర్స్ నిండే వరకు అంటే తల్లి కాన్సెంట్ లేకుండా ఇచ్చే రూల్ అయితే లేదు. ఈయనకు బిడ్డ రావాలంటే రాదు. కానీ అందుకనే మన టీవీకి వచ్చిండు. ఆమె తెలివి అనుకొని మాట్లాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు సంసార లక్షణాలు లేవు అనే చెప్పొచ్చు. ఈయన ఏంటంటే డైవర్స్ వేసుకోవచ్చు, గార్డియన్ ఓపీ వేసుకోవచ్చు. ఈ అబార్షన్ మీద మాత్రం కంపల్సరీ దాన్ని అప్పుడు పెట్టిన అప్లికేషన్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి రివ్యూ అడిగి దాని మీద మనం హైకోర్టు నుండి కూడా దాన్ని డీటెయిల్ ఎంక్వైరీ మనం ఐఆర్ ఆఫీసర్కి అక్కడ సంబంధిత జిల్లా ఎస్పీ గారితో ఈయన అప్లికేషన్ పెట్టుకొని సామాజిక న్యాయం అనేది ఉండాలి. అయితే మనం ఒక్క పని చేద్దాం సార్, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ పైన డిపెండ్ అవుతూ కూడా అమ్మా ఈ ప్రోగ్రామ్ ఇవాళతోని ఇక్కడితోని అయిపోయేది కాదు. ఇది మేము కలవబోతున్నాం. ఆ రోజు ఏం జరగబోతుందో ఒక కెమెరామ్యాన్ని పంపించి మరి మేము అక్కడ షూట్ చేపియబోతున్నాం. ఆమె వస్తుందా వస్తలేదా ఆ రోజు తప్పకుండా కలుద్దాము. సో సార్, అమ్మా థ్యాంక్స్ అలాట్. మంచి సలహాలు ఇస్తూ ఒక మనిషిని, ఒక ఆడపిల్లని ఒక దారిలోకి పట్టుకురావడానికి మీ ప్రయత్నం మీరు చేసిండ్రు సార్. థ్యాంక్స్ అలాట్. లీగల్గా మీరు ఇచ్చే అడ్వైజ్లు చాలా ఇంపార్టెంట్. ఇది ఒక తండ్రి బిడ్డ కోసము ఎంతో ఆరాటపడుతున్నాడు. పాపం ఆయన ఇప్పుడు ఇట్లున్నాడు, కానీ గట్టిగా గుండె వేసుకొని రాగానే వలవలా ఏడ్చిండు. ఆయన ఏడుపు చూస్తే మాకే బాధ అనిపించింది. ఓ తండ్రి బిడ్డ కోసం ఇంత ఏడుస్తుంటే ఏం చెయ్యలేకపోతున్నామా మనము అని. అంటే బిడ్డని కల్లారా చూసుకోలేదు, నేను చూసుకొని ఇస్తలేరు, మొన్నటిదాకా అట్లీస్ట్ చూసుకున్నా అని బాధపడుతుంటే మాట్లాడాలనిపించింది. కాబట్టి తప్పకుండా దీంట్లో ఏదో ఒక డెసిషన్ జరగాల్సిందే. మేము కంపల్సరీ కల్పనని కలుస్తాం. కల్పన ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, మొత్తం ఆమె జీవితాన్ని ఎటు మలుపు తిప్పుకుంటుంది అనేది ఎదురు చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.